రాములకాయలతో టమాటా చారు చేసుకోండి, చాలా టేస్ట్ ఉంది. నేను చెప్పే విధంగా చేసేసుకోండి. నేను వీడియో తీద్దాము అనుకునే లోపు టమాటాలు చూపిద్దాం అనుకునే లోపు మా అమ్మమ్మ నలిపేసిందండి. ఊళ్ళో నుంచి తెచ్చింది టమాటాలు ఇవి. అందుకే చిన్న టమాటాలు చూపిస్తాను చూడండి. ఈ టమాటాలు అండి మొత్తం నలిపేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక నీళ్ళు పోసేసుకొని అంతా నలిపేసుకొని వాటర్ ఆ రసం అంతా వడగట్టుకోవాలండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి రాములకాయలతో చారు. ఇప్పుడు అంతా రసం అంతా తీసేసుకున్నాక అందులో కారం ఉప్పు వేసేసి కొద్దిసేపు మసాలా పెట్టేసుకోవాలి. మసాలా పెట్టేసుకున్నాక మనం క్యాజువల్గా రసాలకి ఎలా పోపు పెట్టుకుంటామో దీనికి కూడా అలానే పోపు పెట్టుకోవడమేనండి. ఇప్పుడు పోపు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ముక్కుడు పెట్టేసి అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసేసి అందులో కలుపుకోవడమే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంత వీడియో ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.